నమస్తే అండి. ఈరోజు మనం బెంగళూరులో ఉన్నాం. ఏం ఏరియా సార్ మనం ఉన్నది? ఇక్కడ ఏ ఏరియా పేరు? చెలికిరి అర్కావతి లేఅవుట్. చెలికిరి అర్కావతి లేఅవుట్. అర్కావతి లేఅవుట్ దగ్గర ఉన్నాము. సార్ మనని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది మనం ఇప్పుడు ఉత్తరంలో ఉన్నాం. ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం కోసం చూసుకోవచ్చు. సింహద్వారం పక్కన విండో, ఇది ఓకే. ఇప్పుడు కంప్లీట్ అటొక్కసారి చూడండి. దీనికి ఆపోజిటే విండో కాకుండా డోరే ఉండాలి. సౌత్ అనేది ప్యారలల్గా మేము చెప్తూ ఉంటాయి కదా, ఆ డోర్ ఉత్తర ఈశాన్యం డోర్కి ఎదురుగా దక్షిణ ఆగ్నేయమే డోర్ ఉండాలి. ఇక్కడ ఏమైంది, అది క్రాస్గా అయిపోయింది. అట్లా ఎవరికి ఏంటంటే ఈ హాల్ మొత్తానికి ఇది నైరుతి డోర్ కింద కౌంట్ అయిపోతుంది. ఇది ఏమవుతుంది, దక్షిణ నైరుతి. ఈ విధంగా ఉండదు. ఒకటేమో టెక్నికల్గా సైంటిఫిక్గా కూడా క్రాస్ వెంటిలేషన్, ఈనంగా వచ్చిన గాలి అటు వెళ్ళే విధంగా ఉండాలి. రెండోది ఏంటంటే వాస్తు ప్రకారం కూడా అలా నైరుతి డోర్ అవుతుంది. అంటే హాల్కు అది మనకు దక్షిణ నైరుతి అవుతుంది. ఆ విధంగా ఉండదు. కాబట్టి ఎప్పుడు కానీ డోరు నిర్మాణం చేసుకునేటప్పుడు కంపల్సరీ ప్యారలల్గా డోర్కి ఎదురుగా డోర్ మొత్తమే ఆడ డోరే పెట్టలేనప్పుడు ఇక్కడ డోర్ వద్దనుకుంటే ఒక విండో పెట్టినా సరే, కానీ అక్కడ మాత్రం డోర్ ఉండద్దు. దక్షిణ నైరుతిలో డోర్ ఉండద్దు. ఓన్లీ దక్షిణ ఆగ్నేయంలో డోర్ ఉండాలి. ఇది మీరు గమనించి ఇలాంటి మిస్టేక్ కొత్త కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇది ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ కూడా ఇంకొక పొరపాటు చేశారు వీళ్ళు. కాంపౌండ్ వాళ్ళకు ప్యారలల్గానే మెట్లు ఉండొద్దు. ఈ కాంపౌండ్ వాళ్ళకు మెట్లకు మధ్యలో గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఏమైంది, ఇది ఉత్తర వాయువ్యం మూసుకున్నట్టు అయిపోయింది. ఇదే కాంపౌండ్కు ప్యారలల్గా అంటుకొని మెట్లు, అంటే ఇప్పుడు దీని మీదకి వెళ్ళి రైలింగ్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఏమైంది, ఈ వాయువ్యం మూతపడ్డట్టు అవుతుంది. కాబట్టి ఇట్లా కాకుండా వీళ్ళకి ఇప్పుడు ఏం సొల్యూషన్ చెప్పడం జరిగిందంటే, ఇట్లా గోడ పెట్టుకుంటే ఈ కాంపౌండ్ వాళ్ళు కంటిన్యూ ఉంటుంది. మెట్లను కట్ చేయమని చెప్పాము. అంటే కాంపౌండ్ వాళ్ళకు మెట్లకు మధ్యలో ఎండ వాన పడే గ్యాప్ ఏర్పాటు చేసుకోవాలి. లేదు అంటే ఇది వాయువ్య దోషమే. మీరు ప్రశాంతంగా బ్రతకాలంటే వాయువ్య లోపం అసలే ఉండకూడదని ఒక వీడియో చేశాను కదా, అందులో నేను క్లియర్గా చెప్పాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు మిస్టేక్ తెలియక చేశారు. దీన్ని సవరించుకోమని చెప్పడం జరిగింది. ఇది మీరు ఖచ్చితంగా వాయువ్య లోపాన్ని అధిగమించాలంటే ఎట్టి పరిస్థితుల్లో కాంపౌండ్ వాళ్ళకు మెట్లకు ఖచ్చితంగా గ్యాప్ పాటించాల్సిందే. ఇప్పుడు మనము ఈ ఇంటికి దక్షిణం రోడ్ ఉంది. దక్షిణం రోడ్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, కార్ పార్కింగ్ కోసమని సార్ వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఏమవుతుంది, దక్షిణ నైరుతి అనేది బరువు లేకుండా ఉండడం అనేది నష్టం చేస్తుంది. దక్షిణ ఆగ్నేయం నుంచే గేటు కానీ కార్ పార్కింగ్ కానీ పెట్టుకోవాలి. ఇట్లా దక్షిణ నైరుతిలో కంపల్సరీ మాకు ప్లేస్ సరిపోదు, కార్ పార్కింగ్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితమైన రూల్ ఏంటంటే ఇక్కడ ఒక షటర్ అన్న ఏర్పాటు చేసుకోవాలి కనీసం. అంతేగాని ఇట్లా కంప్లీట్ ఓపెన్ అనేది ఉండదు. వారికి మనం అడ్వైజ్ చేయడం జరిగింది, ఇక్కడ ఒక షటర్ అన్న వేసుకోండి. కార్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం షటర్ క్లోజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ షటర్ వేసిన కూడా ఇది ఒక బరువు లాగా అనమాట. అంటే దీనికి రెమెడీ. ప్లస్ ఇక్కడ పడమర నైరుతిలో కూడా కంప్లీట్ వాల్. ఇక్కడ కూడా మనం ఈ వాల్తోని బరువు ఉండాలి. అంటే టోటల్ కన్స్ట్రక్షన్కు పడమర నైరుతి దక్షిణ నైరుతి అనేది ఎప్పుడు ఓపెన్గా రంధ్రాల రూపంలో ఉండదు. కన్స్ట్రక్షన్కు మనం ఏ వైపు ఓపెన్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు, కానీ టోటల్ కన్స్ట్రక్షన్కు పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ వీలైనంత వరకు కంప్లీట్ క్లోజే ఉండాలి. దీన్ని మీరు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే అండి. కొత్త కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఇట్లా మిస్టేక్ చేసి వెనకసీరి ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా 1-2 సార్లు నా వీడియోలను చూసి ఓపికగా అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.